ఇవాళ అంబటి రాంబాబు గారిని లోపలికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు రాజా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏదో రకంగా మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా మన వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారిని కావచ్చు, లేక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కావచ్చు, అట్లా చెప్పుకుంటూ వెళ్తే జోగి రమేష్ అన్న కావచ్చు, ఇట్లా చాలామందిని కేసులు పెట్టి ఏదో రకంగా ఇబ్బందికి పెడితే వారు వెనక్కి తగ్గుతారనేటువంటి ఆలోచనతో వెళ్తా ఉన్నారు. కానీ నువ్వు చాలా స్పష్టంగా చెప్పు, రెట్టించినటువంటి ఉత్సాహంతో అంబటి రాంబాబు పనిచేస్తాడో, ఈరోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలనేటువంటి ఏదైతే సంకల్పం ఉందో దానిని రెట్టించినటువంటి కార్యక్రమం చేస్తాం, రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి స్పష్టంగా మీడియా సోదరులందరికీ కూడా చెప్పు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందు గురించి ఆయన ఎక్కడా కూడా మానసికంగా కానీ లేకపోతే ఎక్కడా ఆయన కృంగిపోయినటువంటి పరిస్థితి లేదు. ఇంకా గట్టిగా ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద పోరాటాలు, ఉద్యమాలు రేపు రానున్నటువంటి రోజుల్లో చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఉపేష్ గారు చెప్పినట్టుగా ఇవాళ అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేస్తున్నారనేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే ఇవాళ రాంబాబు గారి ఇంటి మీద, కార్యాలయం మీద హత్యాయత్నానికి పాల్పడి మొత్తం ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా ధ్వంసం చేసి ఆఖరికి పెట్రోల్ పోసి తగలబెడితే కూడా ఈ రోజుకి కనీసం ఒక్కటంటే ఒక్క సింగిల్ కేసు కూడా కట్టలేదనంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనేటువంటిది కూడా మనందరం కూడా గమనించవచ్చు. కానీ ఇవన్నీ ఎక్కడికి పోవు. ఇవాళ మీరేదైతే మాకు ఒక సంస్కృతిని, సాంప్రదాయాన్ని చూపిస్తూ ఉన్నారో, లేనటువంటివి, జరగనటువంటి వాటి మీదే 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం ఏదో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి కొత్తగా ఈవేళ మీరు కేసులు కడతా ఉన్నారు. రేపు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఖచ్చితంగా ఉంటావి. వాటి మీద మీరు ఖచ్చితంగా కౌంట్కి మీరు తగినటువంటి సమాధానం కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, చివరిగా అంబటి రాంబాబు గారితో కలిసినప్పుడు నేను మాట్లాడినప్పుడు, మీరు ఓ మాజీ మంత్రి, మీరు ఏదైతే నిన్నటి రోజు కోర్టులో పోలీసు వారు మీ మీద శారీరకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు చెప్పారు. నేను ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యాను. నిజంగానే అది జరిగిందా అని చెప్పని అడిగితే, నేను నిజంగా ఇది బహుశా జరిగి ఉంటుందా, నిజమేనా అని చెప్పి నాకే ఒక క్వశ్చన్ అరైజ్ అయినటువంటి పరిస్థితి. అటువంటిది అడిగితే ఆయన చెప్తా ఉన్నారు, 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 2 కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వంశీ అనేటువంటి ఒక వ్యక్తి, మరొక సర్కిల్ ఇన్స్పెక్టరు గంగా వెంకటేశ్వర్లు అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరు, 2 కూడా ఆయనని కింద కూర్చోబెట్టి కాళ్ళు జాపమని చెప్పి ఆయన మీద కొట్టేటటువంటి ప్రయత్నం చేసి ఆఖరిలో మళ్ళీ వారే, సార్ మా మీద చాలా ఒత్తిడి ఉంది కాబట్టి తప్పట్లేదు మాకు అని చెప్పి ఆయన దగ్గర చెప్పినట్లుగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 70 ఏళ్ళు వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, లేక ఒక సామాజిక వర్గానికి కావచ్చు, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అనేక సేవలు అందించి ఎక్కడా కూడా రాజకీయాల్లో మచ్చలేనటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి మీదే చెయ్యి చేసుకునేటటువంటి సాహసం మీరు చేశారని అంటే, రేపు మీకు అదే రకమైనటువంటి పరిస్థితులు రావు అని మీరు అనుకుంటున్నారా? మీకు ఇక్కడ ఇల్లులు లేవా? మీ కుటుంబాలు లేవా? ఈ రాష్ట్రంలో మీరు బ్రతకరా? రానున్నటువంటి రోజులన్నీ మీయే అని అనుకుంటున్నారా? ఉదయం ఇవాళ ఏదైతే సూర్యుడు అస్తమిస్తాడో రేపు మళ్ళీ ఉదయిస్తాడనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా వడ్డీతో మీకు చెల్లిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. అయితే మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు అతి కొద్ది రోజుల్లోనే వారు బయటకు వస్తారనేటువంటి నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తూ, మరి వాటి కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కార్యకర్త కూడా
అందరూ కూడా ఆ కుటుంబానికి తోడుగా నిలుస్తాం. అలాగే రాంబాబు గారు కూడా ఖచ్చితంగా దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని, ఎక్కడ ఆయన మానసికంగా చాలా బలంగా ఉన్నారు, బట్ శారీరకంగా కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి దేవుడిని కూడా కోరుతా ఉన్నారు.